హాయ్ అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టుడే వ్లాగ్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎండింగ్ వరకు అయితే చూడండి. అలాగే నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ లైక్ చేయండి, నచ్చితే షేర్ చేసేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో, ఓకేనా? సో ఇప్పుడైతే వ్లాగ్లోకి అయితే వచ్చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఊయల కొత్త వస్తువు మళ్ళీ వచ్చింది మా ఇంట్లోకి. ఊయల తెప్పించామండి. ఏంటబ్బా నిషా వాళ్ళ ఇంటికి భలే కొత్త వస్తువులు వస్తున్నాయి అనుకుంటున్నారా? అలా ఏం లేదండి, ఎప్పటి నుంచో తెచ్చుకుందాం అనుకున్నవి ఇప్పటికి వస్తున్నాయి అనమాట మా ఇంట్లో. అంటే మనకు కూడా బడ్జెట్ కావాలి కదా, దాన్ని బట్టి మేము ఏదైనా వస్తువు తీసుకుంటాం ఇంట్లోకి అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మంచం తీసుకున్నాం, దాని తర్వాత ఇంకా ఉయ్యాల తీసుకున్నాం అనమాట. ఇది ఎప్పటి నుంచో మా పిల్లలు మమ్మల్ని అడుగుతున్నారు, బట్ అది ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఎలా ఉంటుందో ఎలా వస్తుందో అని చెప్పేసి మేము ఇన్ని రోజులు ఆలోచించాం. బట్ వన్స్ బాగానే ఉంటుందిలే అని చెప్పేసి ఇంకా ఆర్డర్ చేసేసాము, వచ్చింది, బాగుంది. ఇంకా ఉయ్యాల మొత్తం ఎక్కడ కొన్నాము ఏంటి అనేది నేను ఎప్పుడన్నా మీతో షేర్ చేస్తానులేండి. ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాని డీటెయిల్స్ అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా దాని తర్వాత ఇదేమో పౌచ్. మా అమ్మాయి మీషోలో పౌచ్ ఆర్డర్ చేసింది. ఇది ఎందుకు ఆర్డర్ చేసిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తన బర్త్డే వచ్చింది కదా, అప్పుడు మా తమ్ముడు తనకి ఏమన్నా గిఫ్ట్ ఇవ్వాలి, ఏదన్నా కావాలా నీకు అని అడిగితే తను ఇంకా ఈ పౌచ్ అండ్ షూస్ రెండు కావాలని చెప్పింది. ఇంకా అది మీషోలో ఆర్డర్ చేసుకుందనమాట. తనకి నచ్చినవి తనకి పంపిస్తే తను ఆర్డర్ చేశారనమాట మా ఇంటి అడ్రస్కి. అవైతే వచ్చినాయి. ఫస్ట్ అయితే షూస్ ఎప్పుడో వచ్చాయి, తర్వాత ఈ పౌచ్ వచ్చిందనమాట. పాండా పౌచ్ బాగుంది, బ్లాక్ కలర్ది తనకు కావాలని తనే చూస్ చేసుకుంది. ఇంకా వచ్చేసిన తర్వాత ఇంకా పండగ అయిపోయింది, ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక 4 రోజుల తర్వాత మేము ఊరికి బయలుదేరిపోయాం. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అంటే మేము హైదరాబాద్కి వెళ్తున్నాం మా తమ్ముడితో పాటు. మా తమ్ముడు ఊరి వెళ్ళారనమాట. వాళ్ళు వెళ్ళిన ఒక 4 డేస్ తర్వాత తనకి క్రికెట్ ఉంది వాళ్ళ విలేజ్లో, అంటే మా మమ్మీ వాళ్ళ విలేజ్లో అనమాట. సో తనకి ఫ్రెండ్స్ అందరు ఉంటారు కదా, ఇంకా క్రికెట్ ఉంది, సంథింగ్ ఏదో ఆడుతున్నారు కదండి మండలాల వాళ్ళు, సంథింగ్ ప్రీమియం లీగ్ ఏంటో ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. ఇప్పుడు ఆటలు ఆడుతున్నారు విలేజ్ వాళ్ళందరూ కలిసి. సో మన తరపున రా అని ఒకటే అడుగుతుంటే ఇంకా మా తమ్ముడు వచ్చాడనమాట. ఇంకా తను ఎలాగో వచ్చాడు కదా, ఇంకా తనతో పాటు ఇంకా మేమందరం వెళ్తున్నాం. నేను, మా పిల్లలు, ఇంకా మా మమ్మీ కూడా వస్తున్నారనమాట. మా మమ్మీని పికప్ చేసుకోవడానికి మా విలేజ్ నుంచి మా మమ్మీ వాళ్ళ విలేజ్కి వచ్చాము. మా మమ్మీని ఎప్పుడో రెడీ అవ్వమంటే మొత్తం సర్దుతున్నారనమాట మా మమ్మీ అయితే. ఆఫ్టర్నూన్ భోజనం కూడా మా మమ్మీ పంపించారు మాకైతే. ఇంకా తినేసి ఇంకా మేము బయలుదేరిపోయాం, వచ్చాము మమ్మీ వాళ్ళ ఇంటికి. అంటే మా విలేజ్ నుంచి ఇంకా హైదరాబాద్ వెళ్ళే రూట్లోనే మధ్యలో మా మమ్మీ వాళ్ళ విలేజ్ ఉంటుంది, పొందుగల కృష్ణానది ఒడ్డు పక్కన అనమాట. చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఇంకా మేమైతే ఇంకా వెళ్తున్నాము. ఇంకా మా మమ్మీ సర్దుతూ ఉందండి. అసలు ఎలా సర్దుతుందంటే మొత్తం డిక్కి నింపేశారనమాట మా మమ్మీ అయితే. ప్లేస్ లేదు, ఇంకా మా తమ్ముడు అయితే ఇంకా ప్లేస్ లేదు మమ్మీ ఇంకేం వద్దు అని చెప్తున్నాడు అనమాట. అంటే ఇంకా పిల్లలందరూ వెళ్తున్నారు కదా, ఏదో ఒకటి తినేవి అవి ఏదో ఒకటి పెడుతున్నారనమాట మా మమ్మీ అయితే. ఇంకా మేమైతే బయలుదేరిపోయాము. మా చిన్నది చూడండి అసలు ఎలా రెడీ అయిందో. ఆ స్పెట్స్ కూడా మా తమ్ముడు వాళ్ళ పాపది ఉంటే కారులో ఉంటే పెట్టేసుకుంది అనమాట. తనవి ఇరగొట్టేసుకుందండి. అసలు తను ఎన్నిసార్లు కనిపించినా అన్నిసార్లు ఇరగొడుతుంటుంది. సో ఇక్కడ మధ్యలో నల్గొండ దగ్గరకు మేము వచ్చినప్పుడు సంథింగ్ ఇలా సర్కిల్లో కట్టారనమాట. మా పాప అయితే మమ్మీ ట్యాప్లో చూడు వాటర్ వస్తున్నాయి ఆగిపోయాయి అని అంటుంది. అదేందో స్టాచ్యూ అలా కట్టారులేమ్మా అని అన్నాను నేను. ఇంకా ఇక్కడ మొత్తం ఫ్లైఓవర్ అలాంటిది వేస్తున్నారనమాట. రూట్ అయితే మంచిగా ఫ్లైఓవర్ పడుతుంది, మన నల్గొండ దగ్గర అనుకుంటా ఇది. ఇంకా అలా చాలా డేస్ అయిపోయిందండి నేను ఇట్లా కారులో హైదరాబాద్ దాకా రావడం అనేది. నేను నల్గొండలో ఇంతకుముందు చదువుకునేటప్పుడు నల్గొండకు వచ్చేదాన్ని నేను. హాస్టల్లో ఉండేవాళ్ళం అప్పుడు వచ్చింది. తర్వాత ఒక్కసారి ఒక 6 years అలా బ్యాక్ అనమాట. మా తమ్ముడికి పిల్లని చూడడానికి అని చెప్పేసి హైదరాబాద్కి కారులో వెళ్ళాము. ఇంకా దాని తర్వాత ఇప్పుడే అనమాట. ఎప్పుడు వచ్చినా కానీ ట్రైన్లో వెళ్ళడం, ట్రైన్లో రావడం, ఇక అంతే. అది ఊరి బయట నుంచి వెళ్తుంది కదా ట్రైన్, మన ఊరు ఏం చూస్తాము. బై రోడ్ అనేది చాలా బాగుంటుంది అనమాట ట్రావెలింగ్. నాకు చాలా నచ్చిద్ది వెళ్ళడం అయితే. కాకపోతే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందేమో కానీ అక్కడక్కడ ఆగుతూ వెళ్తే ఇంకేం ఇబ్బంది ఉండదు అనిపించింది నాకైతే. ఇంకా తర్వాత మధ్యలో ఇంకా టీ టైం వచ్చేసింది అనమాట. 6 o'clock అయిపోయింది. ఇంకా టీ తాగుదాం అని చెప్పేసి ఒక దగ్గర ఆగేము. బాగుంది టీ అయితే. ఇంకా మా అమ్మాయి ఏమో బిస్కెట్స్ తింటుంది, నాకేవో బిస్కెట్ అడిగితే ఇస్తుంది అనమాట. ఐస్ క్రీమ్ తినేసిందండి ఆల్రెడీ, అయినా కానీ బిస్కెట్స్ కూడా కావాలని చెప్పేసి
తీసుకుందనమాట నేను తింటుంటే నా చేతిలో నుంచి. మరి నాకేది అంటే కొంచెం తీసి ఇచ్చిందనమాట. ఇంకా టీ తాగి కొంచెం సేపు అలా రిలాక్స్ అయిపోయాము. ఇప్పుడు దాకా కూర్చొని వచ్చాం కదా అని చెప్పేసి. అందులో మన హెల్త్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది. అసలు వెళ్ళొద్దు అనుకున్నాను. ఇంకా హెల్త్ కరెక్ట్గా ఉండకపోతే వెళ్ళొద్దులే అని అనుకున్నాను. బట్ మా పిల్లలు ఒకటే గోల అనమాట, వెళ్దాం మమ్మీ అని చెప్పేసి. సరే 2 o'clock దాకా చూశాను, పర్లేదు బాగానే ఉంది, ఇంకా బాగానే ఉందిలే అని చెప్పేసి ఒక ఎలక్ట్రాల్ ప్యాకెట్ వాటర్లో కలుపుకొని ఇంకా వాటర్ పెట్టేసుకొని ఇంకా మా మా వారు ఇచ్చారనమాట నిమ్మకాయ నీళ్ళు అన్నీ ఇచ్చి ఇంక మమ్మల్ని అయితే పంపించేశారు. ఇంకా మేమైతే ఇంకా మా వారైతే రావట్లేదనమాట, ఆయన ఎక్కడికి రారండి అసలు, ఇంకా ఆయనకి షాప్ ఉంటుంది కాబట్టి. సో ఇంకా మేమైతే బయలుదేరిపోయాము. ఇంకా అక్కడ ఆగిపోయి ఇంకా చాలా మంచిగా అనిపించింది. మా మమ్మీ అయితే ఫుడ్ అన్నీ తీసుకొని తినేవి అన్నీ తీసుకున్నామండి. మేమైతే అన్నీ కార్లోనే పెట్టేసుకొని తినుకుంటూ బయలుదేరిపోయామన్నమాట. సో మా పిల్లలేమో ఇంకా దగ్గరకు వచ్చేసాం కదా, మరి ఇంకా ఎయిర్పోర్ట్ ఉందేమో సంథింగ్ అక్కడ దగ్గరలో, ఒకటే ఏరోప్లేన్స్ వెళ్ళడము రావడము జరుగుతుంది. మా పిల్లలైతే ఒకటే అరుపు, ఏరోప్లేన్ వెళ్తుంది వస్తుంది అనుకుంటా. అక్కడ ఎయిర్పోర్ట్ ఉందనుకుంటా, చూడండి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి అట్లా ట్రై చేశాను. అవి కూడా అది ఎలా ఉందంటే మన పక్షి వెళ్తున్నట్టే ఉందన్నమాట, అంత చిన్నగా కనిపిస్తుంది. ఇది ఏంటి కొత్తగా కామన్ అనుకోవచ్చు, బట్ చిన్నప్పుడు మనం కూడా అంతే కదండి, ఏదన్నా అది చూసినా కానీ అది కొంచెం ఎక్సైటింగ్గా అనిపిస్తుంది అనమాట. సో అది ఇక్కడేమో వెళ్తూ వెళ్తూ దారిలో మన రామోజీ ఫిలిం సిటీ అయితే కనిపించింది. వెళ్ళాలండి, హైదరాబాద్లో అన్ని చోట్ల తిరిగాం కానీ ఇక్కడికి మాత్రం వెళ్ళలేదు మేము. ఇక్కడికి కూడా ఎప్పుడో ప్లాన్ చేయాలి, వెళ్దాము అంటే ఏమో నడక ఉంటుంది, కొంచెం నడవడం ఉంటుంది కదా అన్నట్టు, అంటే కార్స్ అవన్నీ ఎలవ్ లేదనుకుంటా కదా, చూద్దాంలే పిల్లల్ని వేసుకొని వెళ్ళాలి కదా, సో ఆలోచిస్తున్నాం అనమాట. మా తమ్ముడు చాలాసార్లు చెప్పారు బాగుంటుంది అక్క, అసలు అదొక ప్రపంచంలో వెళ్ళినట్టు ఉంటుందని చాలాసార్లు అన్నాడు. బట్ చూద్దాం, ఏదో ఒక రోజు అయితే వెళ్తాము, ఇదొక్కటి వదిలేయం మేము, చూస్తాం కంపల్సరీ ఆ టైం వచ్చినప్పుడు అనమాట. ఇంకా వెళ్తున్నాము, చాలా మంచిగా అనిపించింది, ప్రశాంతంగా ఉంది. ఇంక ఇదంతా కొంచెం ట్రాఫిక్ ఉంది, ఇంకా అవుటర్ రింగ్ రోడ్ ఎక్కేసాము, ఇంకా ప్రశాంతంగా 1 hour జర్నీ హాయిగా వెళ్ళిపోయామన్నమాట. ఇంకా మా తమ్ముడు వాళ్ళ విలేజ్ వచ్చి తురకపల్లి దగ్గర అనమాట. తురకపల్లి అని ఒక విలేజ్ ఉంది, అక్కడ ప్రజయ్ కమ్యూనిటీ అనమాట. సో అక్కడ ఉంటున్నారు వాళ్ళు. ఇంతకుముందు అయితే సురారం అలా ఉండేవాళ్ళు, బట్ ఇప్పుడు ఇక్కడికి మారారు, ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ దగ్గరలో ఉంటాయి కదా మనకి కంపెనీస్, ఫార్మా కంపెనీస్, అందుకని. ఇంకా రాంగల్నే మా పిల్లలు చూడండి, ఇంకా అప్పుడు మేము వచ్చేటప్పుడు మధ్యలో చాలాసార్లు వర్షము, గాలి, ఉరుములు, మెరుపులు మాకు చాలా తగిలినాయి మధ్యలో. ఇక్కడ కూడా అంతే, మా మరదలు ఫోన్ చేసిందనమాట, ఇక్కడ కూడా వర్షం పడుతుంది, పవర్ లేదు అని చెప్పేసి. మేము వచ్చేసరికి వచ్చేసింది పవర్, వచ్చేసింది, వర్షం వెళ్ళిపోయింది అనమాట. ఇంకా మా పిల్లలైతే రాగానే స్టార్టింగ్ బ్యాటు ఏదో ఒకటి ఆడడం బోర్ కొడుతుందని చెప్పేసి ఇంకా అలా ఎలాగలా అయిపోయింది ఆ నైట్. ఇంకా మార్నింగ్ మా తమ్ముడు ఇంకా మరదలైతే ఇద్దరు వెళ్ళిపోయారు జాబ్స్కి. ఇంకా మా తమ్ముడు వాళ్ళ పాప అయితే ఇంకా మేము వచ్చాం కదా, తను క్రచ్కి వెళ్ళలేదు, తనకి క్రచ్ ఉంటుంది అనమాట, మా మరదలు కంపెనీలో ఉంటుంది, తను అక్కడికి తను స్కూల్కి వెళ్ళట్లేదు కదా ఇంకా, సో అందుకని క్రచ్కి వెళ్ళిద్ది అనమాట. సో ఇంకా వీళ్ళు ఇంక ఈవినింగ్ అయిపోయింది, ఇంకేదో ఒకటి స్నాక్స్ కావాలి అంటుంటే ఆ రోజు నేను మన ఆలు చిప్స్, అదే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి కదా, అవి నగెట్స్ ఉంటే ఇంకా అవి ఫ్రై చేసి ఇచ్చాను. అవి 4 o'clock అలా ఇచ్చాను. ఇంకా దాని తర్వాత ఈవినింగ్ మేము పానీపూరి తింటామని చెప్పేసి మా తమ్ముడు వాళ్ళు ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తున్నారనమాట. వీళ్ళైతే వచ్చి మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తారా అని చెప్పేసి వాళ్ళు వచ్చి 6 o'clock అలా వచ్చారు. ఇంకా మేమైతే ఇంకా బయలుదేరిపోయాం పానీపూరి తినడానికి. ఇక్కడ ఏం దొరకవన్నమాట ఆ కమ్యూనిటీలో అయితే, అలాంటిది ఏమి ఎలా ఉండదు, అంటే ఎవరు రారు, ఇంకా మనమే వెళ్ళి తినాలి లేకపోతే తెచ్చుకోవాలి. సో ఇంకా మేమైతే వెళ్తున్నాం అనమాట, ఇంకా తిందామని చెప్పేసి. ఇంకా మా మమ్మీ నాకు వద్దులే అని చెప్పేసి ఇంట్లోనే ఉన్నారు, మీరు తినరండి అని చెప్పేసి. ఇంకా మేమైతే బయలుదేరిపోయాం. అక్కడ మొత్తం ఇండివిజువల్ హౌసెస్, విల్లాస్ అలా ఉంటాయి అన్నమాట, మంచిగా హౌసెస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ అందరూ ఫార్మా కంపెనీస్లో జాబ్ చేసేవాళ్ళు కానివ్వండి, ఎవరైనా ప్రశాంతంగా ఉండవాలనుకున్న వాళ్ళు ఇక్కడ హౌసెస్ తీసుకొని ఉంటారనమాట. అంటే సిటీ అవుట్స్కట్లో ఉంటుంది కదా, చాలా బాగుంటుంది, సెక్యూరిటీ కూడా బాగుంటుంది అనమాట, ఇక్కడ సేఫ్గా ఉంటారు. సో బాగుందన్నమాట, నాకు నచ్చింది. కాకపోతే కొంచెం అంటే అందరు వెళ్ళిపోతారు, కొంచెం ఇంట్లలో ఉండే వాళ్ళకి కొంచెం సైలెంట్గా ఉన్నట్లు అనిపిస్తుంది. ఏదన్నా కావాలి అంటే మనకి వెహికల్ కంపల్సరీ ఉండాలన్నమాట ఇక్కడ, ఎందుకంటే వెహికల్ వేసుకొని వెళ్ళాలి కదా, మరి దూరంగా ఉంటుంది కాబట్టి ఇంకేముండవు ఇక్కడ అంతగా.
సో ఇంకా అందుకని పానీపూరి తినడానికి కూడా మేము వెళ్ళాల్సి వస్తుంది వెహికల్ వేసుకొని. అంటే మన విలేజెస్లో కూడా అంతే వెళ్తాంలేండి, మరీ అంత దగ్గరగా ఏమి ఉండవు. ఇంకా అలానే ఇక్కడ కూడా అనమాట. ఇంకొచ్చేసాం పానీపూరి తినడానికి. తురకపల్లి అని ఒక విలేజ్ ఉంది అక్కడ. సో అక్కడ అనమాట. అక్కడైతే ఇక్కడ మంచిగా ఆడవాళ్ళు అట్లా కూర్చొని మన కూరగాయలు కానివ్వండి, ఇట్లనే ఎండు చేపలు అలాంటివి మంచిగా కుప్పలుగా వేసుకొని అమ్ముతున్నారు అనమాట. నేను ఎప్పుడో చిన్నప్పుడు అలా చూశాను. దాని తర్వాత ఇప్పుడు చూస్తున్నాను అనమాట, ఇలా కుప్పలు పెట్టుకొని అమ్ముకోవడం అనేది. ఇంకా ఈ పానీపూరి దగ్గర ఒక మామూలు రపస కాదు. ఏంటంటే వీళ్ళు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైప్ పానీపూరి తింటారనమాట. మా చిన్నది ఏంటి వాటర్ వేసుకుని తింటుంది. మా మదర్ అంటే మా తమ్ముడు వాళ్ళ పాపేమో ఓన్లీ పప్పు కావాలి, దానికి వాటర్ వద్దు. అలా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వేసుకొని మంచిగా, ఆయన కూడా మంచి పానీపూరి ఆయన కూడా ఏం విసుకోకుండా అలా కూడా తింటారు మేడం అని చెప్పేసి అందరికీ అలానే వేసాడనమాట. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తిన్నారు. ఎలా ఉంది అని అడిగితే బాగుంది అని చెప్తుంది, సిగ్గుపడుతుంది తనైతే. ఇంకా బయలుదేరిపోయాము కారులో. మళ్ళీ వీళ్ళు ఏంటంటే స్విమ్మింగ్ పూల్ కావాలి మాకు అంటే, మా తమ్ముడు వాళ్ళ ఉండే ప్లేస్ ఆ కమ్యూనిటీలో స్విమ్మింగ్ పూల్ ఓపెన్ చేశారంట. సో అక్కడికి వెళ్ళాలి, మేము అక్కడికి వెళ్తాము, అక్కడ మేము కూడా స్నానం చేస్తాము అది ఇది అని అంటుంటే, సరే ఒకసారి చూసొద్దాం అలా చూసాము. బట్ దాని గురించి వీడియో అనేది నెక్స్ట్ వీడియో నేను తీస్తానులేండి, అసలు ఎంత ఏంటి ఎలా వెళ్ళాము ఏంటి అనేది. సో ఇక్కడ ఏంటంటే మా చిన్నది అలిగిందనమాట. అలిగి మంచం వెనకాల వెళ్ళి కూర్చుంది. మా తమ్ముడు వాళ్ళ పాప మా చిన్నది కొట్టుకోవడము మళ్ళీ కలిసిపోవడం, ఇంకా పిల్లలు ఇంతే కదా. సో అలా అలిగిందనమాట తను. ఇంకా ఇంటి పైకి వస్తే టెర్రస్ పైకి చూడండి వ్యూ ఎలా ఉందో, చాలా బాగుంది ఆ రోజు వ్యూ అయితే. ఇంకా హైదరాబాద్లో వర్షాలు పడుతున్నాయి కదా, కొంచెం మనకి ఇటు సైడ్ మా వైపు లేదు కానీ, మా తమ్ముడు వాళ్ళ ఇళ్ళ వైపు లేదు కానీ అటు సైడ్ ఉందనుకుంటా. సో అందుకనే మబ్బులు మంచిగా అనిపిస్తుంది అనమాట వ్యూ అయితే. అవన్నీ అక్కడ ఉన్న బిల్డింగ్స్ అన్నీ గవర్నమెంట్ కట్టి వదిలేసావు, అక్కడ ఎవరు ఉండట్లేదండి, మొత్తం అలా వదిలేశారు. మరి ఏంటో తెలీదు మనకి, బట్ అవి ఉంటాయి అక్కడ. సో హౌసెస్ చూడండి, సేమ్ హౌసెస్. అటు సైడ్ వెళ్ళంగానే కమ్యూనిటీ మొత్తంలో హాఫ్ ఏమో మనకి ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయి, విల్లాస్ కూడా ఉంటాయి అన్నమాట. నేను ఇది మొత్తం వీడియో తీస్తాను, వెళ్ళబోయే ముందు తీసి మీతో షేర్ చేస్తానులేండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే మేము ఏం చూపించడానికి ట్రై చేస్తున్నానంటే, పికాక్స్ అరుపులు వినిపిస్తున్నాయి, అవి కనిపిస్తాయేమోనని చూస్తున్నాను అనమాట. ఇదంతేమో వాక్ ఏరియా ఉంది వీళ్ళకి. ప్రతి చోట ఇంత మంచి వాక్ ఏరియా రాలేదు, ఈ హౌసెస్కి ఇక్కడికే వచ్చింది. మిగతా ఏరియా అంటే పక్కన ఇళ్లలో అలా లేదనమాట వాక్ ఏరియా. దీనికి మాత్రం మంచిగా వచ్చింది వాక్ ఏరియా అనేది. చాలా బాగుంటుంది. ఈవినింగ్ అయితే మంచిగా లైట్లు, మంచి కూర్చోడానికి, హాయిగా వాకింగ్ చేయడానికి బాగుందన్నమాట, ప్రశాంతంగా ఉంది. ఆ పికాక్ సౌండ్స్ కూడా భలే వినిపిస్తాయండి, కనిపిస్తాయి కూడా, కొంచెం దూరంగా కనిపిస్తాయి అన్నమాట. మీకు చూపించాలని చాలా ట్రై చేశాను, బట్ కుదరలేదు అది. అంటే మీకు అర్థమయ్యి చూడండి, ఇట్లా జూమ్ చేసినప్పుడు అక్కడ చిన్నగా కనిపిస్తుంది. సో చాలా ట్రై చేశానండి మీకు కనిపిస్తాయని చెప్పేసి. కనిపించాయో లేదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. సో ఇదండి ఈరోజుటి వీడియో. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కంపల్సరీ చేయండి నచ్చితే మాత్రం. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఖుదాఫీజ్.